హాయ్ ఫ్రెండ్స్, నిన్న 9th క్లాస్ సోషల్లో 13th లెసన్ కొంచెం చూసాం కదా, అది కంటిన్యూ అనమాట. ఇది పారిశ్రామికీకరణ సామాజిక మార్పు అనే లెసన్ మనం నిన్న ఇక్కడి వరకు చూసాము. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. 1800 నుంచి 1830ల మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఇనుముతో చేసిన ఉత్పత్తుల ధరలు యూరప్లో అన్నింటికంటే తక్కువగా ఉండేవన్నమాట. అయితే 1820లో ఒక టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి 8 టన్నుల బొగ్గు అవసరమయ్యేది. ఇప్పుడు ఈ 1820లో ఒక టన్ను ముడి ఇనుముని తయారు చేయడానికి 8 టన్నుల బొగ్గు తయారయ్యేది. అదేవిధంగా 1850 నాటికి ఇందుకు 2 టన్నుల బొగ్గు మాత్రమే సరిపోయేది. అని అంటే వీళ్ళు ఇవన్నీ కనుక్కున్నారు కదా, ఈ డర్ఫీల గురించి. ఈ 3 డర్ఫీలు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు కదా. వీళ్ళు డెవలప్ చేసిన ఈ పట్టి విధానం వల్ల కానీ, ఇనుము నుండి దుక్క ఇనుముని తయారు చేయడంలోని కానీ, కలపోత పట్టిని రోలింగ్ మిల్లుని కనుక్కోవడంలో ఈ వీటి వల్ల మనకి 1820లో 8 టన్నుల బొగ్గు ఉపయోగమైతే, అదే 1850 నాటికెల్లా మనకి 2 టన్నుల బొగ్గు మాత్రమే సరిపోయేదంట. అయితే 1848 నాటికి మిగిలిన ప్రపంచమంతా ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే ఒక బ్రిటన్ ఎక్కువ ఉత్పత్తి చేసేది. ఈ 1848 నాటికి ప్రపంచమంతా ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే కూడా ఒక బ్రిటన్ మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి చేసేది. నెక్స్ట్ వచ్చేసి నూలు వడకడం నేత. నూలు వడకడం గురించి నేత గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఉన్ని జనపనారతో బట్ట నేయడం బ్రిటన్లో ఎంతో కాలం నుంచి ఉంది. ఉన్ని జనపనారతో బట్ట నేయడం బ్రిటన్లో ఎంతో కాలం నుంచి ఉంది. 17వ శతాబ్దం నుంచి ఎంతో ఖర్చు చేసి భారతదేశం నుంచి వేళ్ల కొద్ది నూలు బట్టను ఇంగ్లాండ్ దిగుమతి చేసుకోసాగింది. భారతదేశం భూభాగాలపై తూర్పు ఇండియా కంపెనీ రాజకీయ నియంత్రణ సాధించడంతో భారతదేశం నుంచి బట్టతో పాటు ముడి పత్తిని ఇంగ్లాండ్లో నూలుగా వడికి బట్ట తయారు చేయడానికి దిగుమతి చేసుకోసాగారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 18వ శతాబ్దం ఆరంభం వరకు నూలు వడకడం ఎంతో నిదానంగానే కాకుండా శ్రమతో కూడుకొని ఉండేది. ఈ పని ఎక్కువగా మహిళలు చేసేవాళ్ళు. ఒక నేతగాడికి చేతి నిండా పని కల్పించాలంటే 10 మంది నూలు వడికే వాళ్ళు పని చేయాలి. దీంతో నూలు వడికే వాళ్ళు రోజంతా కష్టపడుతుంటే నేత పని వాళ్ళు నూలు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అయితే పలు సాంకేతిక ఆవిష్కరణల వల్ల ముడి పత్తిని దారంగా వడికే వేగాన్ని, నూలుని బట్టగా నేసే వేగాన్ని సమం చేయగలిగారు. ఈ ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా చేయడానికి అది క్రమేపీ వడికి నేసే వాళ్ళ ఇళ్ల నుంచి కర్మాగారాలలోకి మారింది. 1780 నుంచి వస్త్ర పరిశ్రమ అనేక విధాలుగా బ్రిటిష్ పారిశ్రామికీకరణకు ప్రతీకగా నిలిచింది. ఇతర పరిశ్రమలలో కూడా కనబడే 2 అంశాలు ఇందులోనూ ఉన్నాయి. అవి ముడిపత్తిని మొత్తంగా దిగుమతి చేసుకోవాల్సి రావడం, తయారైన బట్టను దాదాపుగా ఎగుమతి చేయవలసి వచ్చేది. ఇది వలస పాలనకి ఊతం ఇచ్చింది. దీని ద్వారా బ్రిటన్కి ముడిపత్తి మీద, మార్కెట్ల మీద పట్టు లభించింది. నెక్స్ట్ ఆవిరి శక్తిని మొదటిసారి గని పరిశ్రమలలో ఉపయోగించారు. బొగ్గు లోహాలకి గిరాకీ పెరగటంతో మరింత లోతైన గనుల నుంచి వాటిని వెలికి తీయాల్సి వచ్చేది. ఈ ఆవిరి శక్తిని మొదటిసారి ఎక్కడ ఉపయోగించారంట? గని పరిశ్రమలో ఉపయోగించడం జరిగింది. అయితే ఈ బొగ్గు లోహాలకి గిరాకీ పెరగటంతో మరింత లోతైన గనుల నుంచి వాటిని వెలికి తీయాల్సి వచ్చేది. గనులు తరచూ నీటి ముంపునకి గురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొనేవి. ఈ నీటిని తోడేయడానికి ఆవిరి యంత్రాలని ఉపయోగించసాగారు. అయితే విస్తృతంగా వాడగలిగేటంత ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది వృద్ధి చెందలేదు ఇంకా అప్పటికి. అయితే జేమ్స్ వాట్ 1736 నుంచి 1819 వరకు ఈయన కాలం అన్నమాట. 1769లో ఆవిరి యంత్ర ఆవిష్కరణ జరిగింది. ఎవరు చేశారు? జేమ్స్ వాట్. ఆవిష్కరించిన ఆవిరి యంత్రం కేవలం నీటిని తోడే యంత్రంగానే కాక కర్మాగారాలలో యంత్రాలని కదిలించే శక్తిగా కూడా ఉపయోగపడేది. అయితే ఈ సంపన్న ఉత్పత్తిదారుడైన మాథ్యూ బౌల్టన్ సహాయంతో 1775 బర్మింగ్హామ్లో సోహో
ఫౌండరీని జేమ్స్ వాట్ స్థాపించాడు. ఈ సంపన్న ఉత్పత్తిదారుడైన మాథ్యూ బౌల్టన్ సహాయంతో ఈ 1775లో బర్మింగ్హామ్ సోహో ఫౌండరీని జేమ్స్ వాట్ స్థాపించాడు. ఏం స్థాపించాడు జేమ్స్ వాట్ అంటే సోహో ఫౌండరీని స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? బర్మింగ్హామ్లో స్థాపించాడు. ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1775లో స్థాపించాడు. ఎవరి సహాయంతో స్థాపించాడు అని అంటే మాథ్యూ బౌల్టన్ సహాయంతో స్థాపించడం జరిగింది. అయితే మాథ్యూ బౌల్టన్ సహాయంతో 1775లో బర్మింగ్హామ్లో సోహో ఫౌండరీని జేమ్స్ వాట్ స్థాపించాడు. ఈ ఫౌండరీ నుంచి జేమ్స్ వాట్ తయారు చేసే ఆవిరి యంత్రాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జేమ్స్ వాట్ తయారు చేసే ఈ ఫౌండరీ నుంచి ఆవిరి యంత్రాల సంఖ్య పెరుగుతూ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 18వ శతాబ్దం చివరి నాటికి జల హైడ్రాలిక్ శక్తికి బదులు ఆవిరి యంత్రం వినియోగింపబడసాగింది. అయితే 18వ శతాబ్దం చివరి నాటికి జలశక్తికి బదులు ఆవిరి యంత్రం వినియోగించబడసాగింది. 1840 నాటికి యూరప్లో మొత్తం శక్తిలో 70% వరకు ఆవిరి యంత్రాలు అందించసాగాయి. మనకి 1840 నాటికి యూరప్లో మొత్తం శక్తిలో అంటే ఉన్న అన్ని శక్తులలో 70% వరకు ఆవిరి యంత్రాలు అందించసాగాయి. రవాణా ముడి సరుకులు ఉత్పత్తి అయిన వస్తువులను రవాణా చేయవలసిన అవసరం ఉండటంతో ఇంగ్లాండ్లో కాలువలు తవ్వటం, రోడ్లను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టసాగారు. ఈ ముడి సరుకులు ఉత్పత్తి అయిన వస్తువులని రవాణా చేయవలసిన అవసరం ఉండటంతో ఈ ఇంగ్లాండ్లో కాలువలు తవ్వటం కానీ రోడ్లను మెరుగుపరచడం వంటి పనులు చేపట్టసాగారు. పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని ఎవరు రూపొందించారు? మెక్ ఆడమ్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. ఈ పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని మెక్ ఆడమ్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. మొదట కాలువలని పట్టణాలకి బొగ్గు రవాణా చేయడానికి తవ్వారు. కాలువలను దేనికోసం తవ్వారు? పట్టణాలకు బొగ్గు రవాణా చేయడానికి తవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు ద్వారా బొగ్గు రవాణా చేయడం కంటే కాలువల ద్వారా బల్లకట్టుల మీద తక్కువ ఖర్చుతో త్వరితంగా చేయడం సాధ్యమైంది. అంటే రోడ్డు ద్వారా బొగ్గు రవాణా చేయడం కంటే కాలువల ద్వారా బల్లకట్టుల మీద తక్కువ ఖర్చుతో త్వరితంగా చేయటం సాధ్యమైందన్నమాట. పరిశ్రమలలో ఇంధనంగా పట్టణాలలో ఇళ్లలో వేడికి, కాంతికి, బొగ్గుకి గిరాకీ నిరంతరం పెరుగుతూనే ఉంది. పరిశ్రమలలో ఇంధనంగా పట్టణాలలో ఇళ్లలో వేడికి, కాంతికి, బొగ్గుకి గిరాకీ నిరంతరం పెరుగుతూనే ఉంది. మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వర్సెల్స్ కాలువని 1716 నుండి 72లో జేమ్స్ బిన్లే నిర్మించాడు. మొదట ఇంగ్లీష్ కాలువ అయిన వర్సెల్స్ కాలువని ఎప్పుడు నిర్మించారు? 1716 నుంచి 72లో అంటే ఈ మధ్య కాలంలో జేమ్స్ బిన్లే నిర్మించాడు. అసలు వర్సెల్స్ కాలువ నిర్మించింది టైం పీరియడ్ వచ్చేసి 1761గా చెప్పుకోవచ్చు. మొదట ఇంగ్లీష్ కాలువ అయిన వర్సెల్స్ కాలువ 1761లో జేమ్స్ బిన్లే నిర్మించాడు. వర్సెల్స్ కాలువ ఎవరు నిర్మించారంటే జేమ్స్ బిన్లే అని గుర్తుపెట్టుకోండి. వివి అని కూడా వర్సెల్స్ జేమ్స్ బిన్లే. మాంచెస్టర్ దగ్గర ఉన్న వర్సీ బొగ్గు గనుల నుంచి మాంచెస్టర్ పట్టణానికి బొగ్గు చేరవేసే ఏకైక ఉద్దేశంతో ఈ కాలువ తవ్వారు. అంటే దేనికోసం తవ్వారు ఈ వర్సెల్స్ కాలువ అనేది అంటే మాంచెస్టర్ దగ్గర ఉన్న వర్సీ బొగ్గుల నుంచి మాంచెస్టర్ పట్టణానికి బొగ్గు చేరవేసే ఏకైక ఉద్దేశంతో ఈ కాలువను తవ్వడం జరిగిందనమాట. ఈ కాలువ పూర్తి కావటంతో బొగ్గు ధర సగానికి పడిపోయింది. చవకగా సరుకులని రవాణా చేయడానికి 1830 నాటికి 1000 కిలోమీటర్లు కాలువలు పూర్తి చేశారు. తమ భూములు విలువలను పెంచుకోవడానికి భూ యజమానులు ఎక్కువ ఈ కాలువలని తవ్వకానికి చేపట్టారు. తమ భూముల విలువలను పెంచుకోవడానికి భూ యజమానులు ఎక్కువగా ఈ కాలువల తవ్వకాన్ని చేపట్టడం జరిగిందనమాట. చౌకగా సరుకులు రవాణా చేయడానికి 1830 నాటికి 1000 కిలోమీటర్ల కాలువని పూర్తి చేశారు. మొదటి ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ 1814లో తయారైంది. మొదటి
ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ ఎప్పుడు తయారైంది? 1814లో తయారైంది. మొదటి ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ 1814లో తయారైంది. సంవత్సరం పొడవునా రవాణా చేయగల సాధనంగా రైలు మార్గాలు ఆవిర్భవించాయి. సంవత్సరం పొడవునా రవాణా చేయగల సాధనంగా రైలు మార్గాలు ఆవిర్భవించాయి. ఇవి ప్రయాణికులను సరుకులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయసాగాయి. 1760లో కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలని కనిపెట్టారు. ఎప్పుడు కలప పట్టాలకు బదులు ఇనుప పట్టాలు కనిపెట్టారంటే 1760లో కలప పట్టాలకి బదులు ఇనుప పట్టాలను కనిపెట్టారు. నెక్స్ట్, ఆవిరి యంత్రంతో పెట్టెలను లాగటం అన్న 2 ఆవిష్కరణల వల్ల ఇది సాధ్యమైంది. ఆవిరి యంత్రంతో పెట్టెల్ని లాగడం అన్న 2 ఆవిష్కరణల వల్ల ఇది సాధ్యమైంది. రైలు మార్గాలను కనిపెట్టడం ద్వారా మొత్తం పారిశ్రామికీకరణ ప్రక్రియ 2వ దశకు ఈ రైలు మార్గాలని కనిపెట్టడం ద్వారానే మొత్తం పారిశ్రామిక ప్రక్రియ అనేది 2వ దశకు చేరుకుందనమాట. మొదటి రైలు మార్గాలు 1725 సంవత్సరంలో స్టాక్టన్ డార్లింగ్టన్ పట్టణాలను కలిపింది. మొదట రైల్వే మార్గము 1825 సంవత్సరంలో స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్ పట్టణాలను కలిపింది. వీటి మధ్య 9 మైళ్ళ దూరాన్ని గంటకి 5 మైళ్ళ వేగంతో సుమారుగా 2 గంటలలో అధిగమించేవాళ్ళు. 9 మైళ్ళ దూరాన్ని ఈ 9 మైళ్ళ దూరాన్ని గంటకి 5 మైళ్ళ వేగంతో సుమారుగా 2 గంటలని అధిగమించేవాళ్ళు. రెండవ రైలు మార్గం వచ్చేసి 1830. మొదటి రైలు మార్గం 1825 స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్ వరకు అయితే, రెండవ రైలు మార్గం వచ్చేసి 1830లో లివర్పూల్ నుంచి మాంచెస్టర్ని కలిపింది. లివర్పూల్ని మాంచెస్టర్ని కలిపిందేమో 1830లో వేసిన రైలు మార్గం, రెండవ రైలు మార్గంగా చెప్పుకోవచ్చు దీన్ని. మొదటి రైలు మార్గము స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్ పట్టణాలన్నీ కలిపిందనమాట. 20 సంవత్సరాలలోనే గంటకి 30 నుంచి 50 మైళ్ళ వేగం సాధారణ విషయంగా మారిపోయింది. ఓన్లీ 20 సంవత్సరాల్లోనే గంటకి 30 నుంచి 50 మైళ్ళ వేగం అనేది సాధారణ విషయంగా వీళ్ళకి మారిపోయింది. 1830లో కాల్వల వినియోగంలో అనేక సమస్యలు పొడసుపాయి. కొన్ని ప్రాంతాలలో పడవలు చాలా ఎక్కువగా ఉండటంతో అవి చాలా నిదానంగా కదిలేవి. కరువు, వరదలు, నీళ్లు గడ్డకట్టడం వంటి పరిస్థితులు కాలువలని ఉపయోగించడం సాధ్యమయ్యేది కాదు. నెక్స్ట్, ఆవిష్కర్తలు ఎవరు అంటే వీరి కాలంలో ఆవిష్కర్తలు ఏ విధంగా అంటే బాగా విద్యావంతుల, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ఇలాంటి పర్సన్స్ ఆవిష్కర్తలుగా ముందుకొచ్చారు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్పులు తీసుకువచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే శాస్త్రజ్ఞులుగా శిక్షణ పొందారు. పైన చెప్పిన సాంకేతిక ఆవిష్కరణలు జరిగిన చాలా సంవత్సరాలకు కానీ అంటే 19వ శతాబ్దం చివరి నాటికి కానీ భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం వంటి మౌలిక శాస్త్రాలలో విద్య విస్తరించలేదు. అయితే ఈ ఆవిష్కరణలు చేయటానికి భౌతిక, రసాయనిక శాస్త్రాల సిద్ధాంతాలు పూర్తి జ్ఞానం అవసరం లేకపోవటం వల్ల అద్భుత సహజాత ఆలోచన కలిగిన వాళ్ళు పట్టుదలకి ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా కొత్త విషయాలు కనుక్కోగలిగారు. యూరోప్లోని మిగిలిన దేశాలలో లేని కొన్ని అంశాలు ఇంగ్లాండులో ఉండటం కూడా వీళ్ళకి దోహదం చేసింది. యూరోప్లో మిగిలిన దేశాలలో లేని కొన్ని అంశాలు ఇంగ్లాండ్లో ఉండటం కూడా వీళ్ళకి దోహదం చేసింది. 1760 నుంచి 1800 మధ్య వార్తాపత్రికలు డజన్ల కొద్ది శాస్త్రీయ పత్రికలు ప్రచురితం కాసాగాయి. 1760 నుంచి 1800 మధ్య వార్తాపత్రికలు డజన్ల కొద్ది శాస్త్రీయ పత్రికలు ప్రచురితం కాసాగాయి. శాస్త్రీయ సంఘాలు పత్రాలు ప్రచురించేవి. చిన్న చిన్న పట్టణాలలో సైతం జ్ఞాన తృష్ణ అపారంగా ఉండేది. కళలు, సంఘం కార్యక్రమాల ద్వారా చిన్న చిన్న పట్టణాలలో సైతం జ్ఞాన తృష్ణ అపారంగా ఉండేదంట. అయితే కళలు కార్యక్రమాల ద్వారా ఉపన్యాసకులు యాత్రల ద్వారా 18వ శతాబ్దంలో వృద్ధి చెందిన కాఫీ గృహాల ద్వారా ఈ జ్ఞానతృష్ణ అనేది వీళ్ళకి తీరుతుండేదంట. అంటే ఒకరినొకరు సంప్రదించుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడడం, ఒకరినొకరు
అంటే మేము ఏది చేసాము, ఈ ఆలోచన ఏ విధంగా ఉంది అని ఒకరికొకరు చెప్పుకోవడంలో వీళ్ళకు ఆ కోరిక అనేది అట్లా తీరుతూ ఉండేదంట. అయితే శాస్త్రీయ జ్ఞానం అన్వయించడం ద్వారా కంటే కృత నిశ్చయం, ఆసక్తి, కుతూహలం ఒక్కోసారి అదృష్ట కారణంగా అనేక ఆవిష్కరణలు చేయగలిగారు. వస్త్ర పరిశ్రమలో ఆవిష్కర్తలైన జాన్ కే, జేమ్స్ హరిగ్రీవ్స్ వంటి వాళ్ళకి నేత, వడ్రంగం వంటి వాటిల్లో నైపుణ్యం ఉండేది. అంటే జాన్ కే, జేమ్స్ పరిశ్రమలో ఆవిష్కర్తలు ఎవరంటే జాన్ కే, జేమ్స్ హరిగ్రీవ్స్ వంటి వాళ్ళకి నేత, వడ్రంగి వంటి వాటిల్లో నైపుణ్యం ఉండేదంట. అయితే రిచర్డ్ ఆర్క్రైట్ రిచర్డ్ ఆర్క్రైట్ అనేవాడు జుట్టు కత్తిరించేవాడు. వస్త్ర పరిశ్రమ, వడ్రంగి, నేత పరిశ్రమల్లో జాన్ కే, జేమ్స్ హరిగ్రీవ్స్ అయితే ఈ జుట్టు కత్తిరించడం, విగ్గులు తయారు చేసే వాళ్ళలో మాత్రం రిచర్డ్ ఆర్క్రైట్ అనే అతను బాగా ఆరితేరాడు. శామ్యూల్ క్రాఫ్టన్కి సాంకేతిక నైపుణ్యాలు లేవు. ఎడ్మండ్ కార్టరైట్ సాహిత్యం, వైద్య, వ్యవసాయ శాస్త్రాలు చదివాడు. ఈ ఎడ్మండ్ కార్టరైట్ ఏమేమి చదివాడు? సాహిత్యం, వైద్య, వ్యవసాయ శాస్త్రాలు చదివాడు. అతడు మొదట్లో మత గురువు కావాలని అనుకున్నాడంట. అంతేగాని యంత్ర చలనాల గురించి అతడికి ఏమీ తెలియదు. ఇందుకు విరుద్ధంగా ఆవిరి యంత్రాల ఆవిష్కరణలో ఆయా ఆవిష్కర్తలకు సంబంధించిన జ్ఞానం ఎంతో కొంత ఉండింది. థామస్ సవేరీ సైనికాధికారి. థామస్ న్యూకోమెన్ కమ్మరి పని చేసేవాడు. అనే అతను కమ్మరి పని చేసేవాడు. జేమ్స్ వాటికి యంత్ర చలనాలపై పూర్తి అవగాహన ఉంది. ఈ జేమ్స్ వాట్ ఉన్నాడు కదా, జేమ్స్ వాటే కదా ఈ యంత్ర పరికరాన్ని కనుగొన్నది, ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది. అయితే ఈ జేమ్స్ వాటికి యంత్ర చలనాలపై పూర్తి అవగాహన ఉంది. రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ చూపులేని వ్యక్తి. ఈ రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ అనే అతను ఇప్పుడు రోడ్ల నిర్మాణంలో ఇంతమందికి చదువుకున్నాం కదా, మెట్కాఫ్ రోడ్ల నిర్మాణంలో, పక్కా రోడ్లు నిర్మించడంలో ప్రారంభకుడు అని, రూపొందించిన వాడు అని. అయితే రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ చూపులేని వ్యక్తి. అతడు స్వయంగా రోడ్లు ఉపరితలాలు సర్వే చేసి వాటికి ప్రణాళికలు తయారు చేసేవాడు. తానే స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వే చేసి వాటికి ప్రణాళికలు కూడా రూపొందించేవాడు. కాలువలను నిర్మించిన జేమ్స్ బ్రిన్లే దాదాపు నిరక్షరాస్యుడు. ఈ కాలువలను నిర్మించిన జేమ్స్ బ్రిన్లే అనే అతను దాదాపుగా నిరక్షరాస్యుడు అనమాట. అతడికి పదాల అక్షరక్రమం కూడా సరిగ్గా తెలియదు. నావిగేషన్ అన్న పదం కూడా పలికేవాడు కాదు. కానీ అతడి జ్ఞాపక శక్తి, ఊహాశక్తి, ఏకాగ్రత అమోఘంగా ఉండేవి. ఇలాంటి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఊహాశక్తి కారణంగానే వీళ్ళందరూ చదువు రాకపోయినా, విజ్ఞావంతులు కాకపోయినా కూడా బాగా గొప్ప ఆవిష్కర్తలుగా మన ముందున్నారనమాట వీళ్ళు. అదేవిధంగా పోటీ సాంకేతిక మార్పులు మరియు కార్మికుల గురించి తెలుసుకుంది. పారిశ్రామిక విప్లవం కూడా విచిత్ర ఉత్పత్తుల వ్యవస్థకి దారితీసింది. యజమానులచే నియమించబడిన కార్మికులచే పనిచేసే యంత్రాలు ఉపయోగించి ముడి పదార్థాలని కొనుగోలు చేసి సుదూర మార్కెట్లలో తమ ఉత్పత్తులని విక్రయించారు. ఈ విధంగా వారు లాభాలని ఆర్జించారు. ఏమైనప్పటికీ ఎప్పుడైనా కర్మాగార యజమానులందరూ గరిష్ట లాభం పొందుటకి ప్రతి ఒక్కరూ గరిష్టంగా విక్రయించడానికి ప్రయత్నిస్తారు. మరింత మంది వినియోగదారులని ఆకర్షించడానికి వారు ఇతరుల కన్నా తక్కువ ధరకు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా వారు మార్కెట్లో ఒకరితో ఒకరు పోటీపడి ధరలు తక్కువగా ఉండడానికి వారు అన్ని ముడి పదార్థాలను, యంత్రాలను, కార్మికులని హేతుబద్ధంగా ఉపయోగించడం ద్వారా ఖర్చులని తగ్గించుకుంటారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం లేదా యంత్రాలను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చు. కొత్త యంత్రాల వాడకం ఫ్యాక్టరీ యజమానులు తక్కువ మంది కార్మికులను నియమించడం ద్వారా వ్యయాన్ని తగ్గించి ఉత్పత్తి యొక్క నాణ్యత మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల కర్మాగార యజమానులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో తమ లాభాల్లో భాగంగా కొంత పెట్టుబడి పెట్టారు. దీర్ఘకాలంలో ఇది సమాజంలో సాంకేతిక అభివృద్ధికి దారితీసింది. అదే సమయంలో చాలా మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారు వేరే చోట ఎక్కడైనా ఉపాధి పొందవలసి ఉంటుంది.
వారు వేరే చోట ఎక్కడైనా ఉపాధి పొందవలసి ఉంటుంది. కర్మాగార యజమానులు మార్కెట్ కోసం ఉత్పాదన చేస్తున్నారు కాబట్టి అధిక ఉత్పత్తి ఉండవచ్చు. ఉత్పాదన ఎక్కువైతే కొనుగోలు చేయని ఉత్పత్తులు చాలా ఎక్కువ ఉంటాయి. ఉత్పాదన ఎక్కువైతే ఏమవుతుంది, కొనుగోలు చేయని ఉత్పత్తులు చాలా ఎక్కువ ఉంటాయి కదా. అటువంటి పరిస్థితుల్లో యజమానులు తమ ఉత్పత్తుల్ని విక్రయించలేక తమ పెట్టుబడిని కోల్పోయారు. వారు ఉత్పత్తిని నిలిపివేసే కార్మికులను తొలగించి డబ్బు వృధాను అరికట్టారు. కార్మికులు కొత్త ఉద్యోగాల కోసం వెతకాలి లేదా పాత ఉద్యోగం కోసం చూడాల్సి ఉండేదన్నమాట. ఆ టైంలో కార్మికుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండేది. అదేవిధంగా ఈ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి, కర్మాగార యజమానుల మధ్య పోటీ సాంకేతిక అభివృద్ధి మరియు నిరుద్యోగానికి దారితీస్తుందని మనం గమనించాలి. తరచుగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి దారితీస్తుంది. అందులో తొలగించబడిన కార్మికులు కొత్త పనిని వెతుక్కోగలరు. అయితే అనేక నూతన కర్మాగారాలు ఏర్పాటు చేయకపోతే అప్పుడు కార్మికులు నిరుద్యోగ పరిస్థితి చాలా కాలం ఎదుర్కొంటారు. మారిన జీవితాలు. ఆ కాలంలో ప్రతిభ ఉన్న వ్యక్తులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలిగే వాళ్ళు. అదేవిధంగా నష్టాలకు వెరవకుండా పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చని, డబ్బుని వృద్ధి చేసుకోవచ్చని పరిశ్రమల్లో డబ్బులు పెట్టిన ధనికులు కూడా ఉన్నారంట. అనేక సందర్భాల్లో ఈ డబ్బు పెట్టుబడిగా నిజంగానే వృద్ధి చెందింది. సరుకులు, ఆదాయాలు, సేవలు, జ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం వంటి రూపాల్లో సంపాదన గణనీయంగా పెరిగింది. అదే సమయంలో దీనికి మానవులు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించారు. విచ్ఛిన్నమైన కుటుంబాలు, కొత్త చిరునామాలు, సమస్యలకు లోనైన పట్టణాలు, కర్మాగారాలలో దారుణ పని పరిస్థితుల వంటి సమస్యలు ఉండేవి. 50,000కు మించి జనాభా కలిగిన పట్టణాలు 1750లో 2 ఉండగా 1850 నాటికి 29కి పెరిగాయి. ఈ జనాభా పెరుగుదలకు ధీటుగా గృహ వసతి, తాగటానికి శుభ్రమైన నీళ్లు, పారిశుద్ధ్యం వంటివి పెరగలేదు. కొత్తగా పట్టణాలకు వచ్చిన వాళ్ళు పట్టణాల మధ్యలో లేదా కర్మాగారాల దగ్గర అప్పటికి కిక్కిరిసి ఉన్న మురికివాడల్లో నివసించాల్సి వచ్చేది. పట్టణాలలో ధనికులు స్వచ్ఛమైన గాలి, నీరు దొరికే పట్టణ బయటి అంచులలో మారటం ద్వారా ఈ పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు. 1783లో కార్మికుల కోసం కంపెనీ కోల్ బ్రూక్ డెల్లో కట్టిన వరస ఇల్లు, డర్ఫీల ఇల్లు 1830లో విలియం వేస్ట్వుడ్ వేసిన పెయింటింగ్. డర్ఫీల ఇల్లు 1830లో విలియం వేస్ట్వుడ్ వేసిన పెయింటింగ్ ఆ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కార్మికులు. పట్టణాల్లో ఇతర సామాజిక బృందాలతో పోలిస్తే కార్మికులు సగటు జీవిత కాలం చాలా తక్కువగా ఉందని 1842లో చేసిన ఒక సర్వే వెల్లడి చేసింది. బర్మింగ్హామ్లో 15 సంవత్సరాలు, మాంచెస్టర్లో 17, డర్ఫీలు 21 సంవత్సరాలు. వాళ్ళు వచ్చిన పల్లెలతో పోలిస్తే కొత్త పారిశ్రామిక నగరాలలో మరణాలు అతి చిన్న వయసులో ఎక్కువ ఉన్నాయి. పిల్లల్లో సగం మంది 5 సంవత్సరాలు దాటి బతికే వాళ్ళు కాదు. పట్టణాలలో ఉంటున్న వాళ్ళకి పుట్టే పిల్లల సంఖ్య వల్ల కాకుండా పట్టణాలలో వలస వచ్చిన వాళ్ళ వల్ల అక్కడి జనాభా పెరిగింది. అయితే 1842లో చేసిన సర్వే ఏమని వెల్లడి చేసిందంట, ఈ బర్మింగ్హామ్లో 15 సంవత్సరాలు, మాంచెస్టర్లో 17, డర్బీలో 21 సంవత్సరాలు. వాళ్ళు వచ్చిన పల్లెలతో పోలిస్తే కొత్త పారిశ్రామిక నగరాలలో మరణాలు అతి చిన్న వయసులో ఎక్కువగా ఉన్నాయంట. అయితే నీటి కాలుష్యం వల్ల వ్యాపించి కలరా, టైఫాయిడ్, గాలి కాలుష్యం వల్ల వచ్చే క్షయ అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. 1832లో కలరా వ్యాపించటం వల్ల 31,000కి పైగా ప్రజలు చనిపోయారు. 1832లో కలరా వ్యాపించడం వల్ల 31,000కి పైగా ప్రజలు చనిపోవడం జరిగింది. 19వ శతాబ్దపు చివరి వరకు పురపాలక అధికారులు ఈ ప్రమాదకరం జీవన పరిస్థితుల్ని సరిదిద్దటానికి ప్రయత్నించలేదు. ఈ రోగాలను అర్థం చేసుకోవడానికి, చికిత్స చేయటానికి వైద్య శాస్త్రానికి కూడా ఆనాటికి తగినంత విజ్ఞానం లేదు. మహిళలు, పిల్లలు
పారిశ్రామికీకరణ. పారిశ్రామిక పారిశ్రామిక విప్లవం వల్ల పిల్లలు, మహిళలు పనిలో ముఖ్యమైన మార్పులు వచ్చాయి. పల్లెల్లో పేద ప్రజల పిల్లలు ఇళ్లల్లో, పొలాల్లో పనిచేస్తుండేవాళ్ళు. అయితే ఈ పని కాలాలను బట్టి పగటిపూట ఉండేది. బంధువుల్లో గమనిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా మహిళలు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, పశువుల పాలన చేసేవాళ్ళు, కట్టెపుల్లలు తెచ్చేవాళ్ళు, ఇంటి దగ్గర రాట్నం మీద నూలు వడికేవాళ్ళు. అయితే కర్మాగారాలలో పని పూర్తి భిన్నంగా ఉండేది. విరామం లేకుండా చాలా గంటల సేపు ఒకే పని చేస్తూ ఉండాలి. ఆ పనిపై కఠినమైన నిఘా ఉండి తప్పులకు తీవ్రంగా వీళ్ళని శిక్షించేవాళ్ళు అనమాట. పురుషులు కొద్దిపాటి ఆదాయానికి తోడుగా పిల్లల్ని కూడా సంపాదించడం తప్పనిసరి అయింది. యంత్రాల వినియోగం పెరిగి కార్మికుల అవసరం తగ్గుతుండడంతో పారిశ్రామికవేత్తలు పని పరిస్థితుల గురించి ఫిర్యాదు చేయకుండా పురుషుల కంటే తక్కువ కూలీని పని చేయడానికి సిద్ధపడే మహిళలని పనిలో పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ యార్క్షైర్లో నూలు వస్త్ర పరిశ్రమలో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమలో, బర్మింగ్హామ్లో లోహ పరిశ్రమలో మహిళలని ప్రధాన కార్మికులుగా ఉండేవాళ్ళు. లోహ పరిశ్రమలో పిల్లలు కూడా పనిచేసేవాళ్ళు. నూలు వడికే జెండీ వంటి యంత్రాలని పాల కార్మికులు చిన్న శరీరాలు పనిచేయడానికి అనువుగా తయారు చేశారు. వస్త్ర కర్మాగారాలలో దగ్గరగా ఉండే యంత్రాల మధ్య తిరగగలిగేటంత చిన్నగా ఉండేవాళ్ళు కాబట్టి పిల్లల్ని పనిలో పెట్టుకునేవాళ్ళు. దీర్ఘకాల పని గంటలు, ఆదివారాల నాడు యంత్రాలు శుభ్రం చేయటం వంటి పనుల వల్ల పిల్లలకి తాజా గాలి, తగినంత వ్యాయామం ఉండేది కాదు. యంత్రాలలో పిల్లల జుట్టు ఇరుక్కుపోయేది, చేతులు నలిగిపోయేవి. అలసిపోయిన పిల్లలు నిద్రలోకి జారుకుని యంత్రాలలో పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట ఈ యార్క్షైర్లో. అయితే బొగ్గు గనులు కూడా ప్రమాదకరమైన పని ప్రదేశాలు ఉండేవి. గనుల పైకప్పులు కూలిపోయేవి లేదా పేలుళ్లు సంభవించేవి. వీటి వల్ల కార్మికులకు గాయాలు విరివిగా అవుతుండేవి. లోతుగా ఉండి సన్నటి దారులలో పెద్దవాళ్ళు వెళ్ళలేని బొగ్గు ఉండే ప్రాంతాలకు వెళ్ళడానికి గని యజమానులు పిల్లల్ని నియమించుకునేవాళ్ళు. వీళ్ళు బొగ్గు గనుల లోపలికి బయటికి వెళుతున్నప్పుడు తలుపులు తీసి మూసేవాళ్ళు. వీపుల మీద బొగ్గు బరువులు మోసేవాళ్ళు. భవిష్యత్తులో కర్మాగారాలలో పని చేయటానికి బాల కార్మికులు వాళ్ళకి లభించే శిక్షణ చాలా ముఖ్యమని కర్మాగార యజమానులు భావించేవాళ్ళు. బ్రిటిష్ కర్మాగారాలు రికార్డుల ప్రకారం కర్మాగార కార్మికులలో దాదాపు సగం మంది 10 సంవత్సరాల లోపు, 28% మంది 14 సంవత్సరాల లోపు పని మొదలుపెట్టేవారు. మహిళలు చేస్తున్న పని వల్ల వాళ్ళకి ఆత్మగౌరవం పెరిగి ఉండవచ్చు, ఆర్థిక స్వావలంబన లభించి ఉండవచ్చు. అయితే దీనికోసం వాళ్ళు చాలా అవమానకర పరిస్థితులు భరించాల్సి వచ్చేది. ప్రసవ సమయంలో లేదా చాలా చిన్న వయసులోని పిల్లలు చనిపోయేవాళ్ళు. దుర్భర పట్టణ మురికివాడల్లో నివసించేవాళ్ళు. జర్మనీ, ఫ్రాన్సుల్లో పారిశ్రామికీకరణ 18వ శతాబ్దంలో మొదట ఇంగ్లాండ్లో మొదలైంది. జర్మనీ, ఫ్రాన్సుల్లో 1850 నుంచి 70 నాటికి కానీ పారిశ్రామిక ఉత్పత్తి ప్రాధాన్యత సంతరించుకోలేదు. 1870 నాటికి కానీ జర్మనీ ఏకీకరణ చెందలేదు. ఫ్రాన్స్ ఇంకా యుద్ధాల, విప్లవాలలో అల్లకల్లోలంలో ఉందని మీరు చదివే ఉంటారు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. బ్రిటన్కి ఎన్నో వలసపాలక దేశాలు ఉన్నాయి. కానీ జర్మనీ, ఫ్రాన్సులకి వలస దేశాల నుంచి వచ్చే వనరులు కూడా లేవన్నమాట. ఈ రెండు దేశాలు ఈ సమస్యల్ని అధిగమించాల్సి వచ్చింది. 1830లలో రైల్వేలు మొదలు కావడంతో ఈ రెండు దేశాల్లో పారిశ్రామికీకరణ ఊపందుకుంది. రైల్వేల వల్ల వాణిజ్యం, భావ ప్రసారం, ఆర్థిక ప్రగతి వంటివి పెరిగాయి. ఈ రైల్వేల వల్లనే వాణిజ్యం, భావ ప్రసారం, ఆర్థిక ప్రగతి వంటివి పెరగడం జరిగింది. 1850 నాటికి వివిధ జర్మనీ రాష్ట్రాల్లో ఇంగ్లాండ్తో పోలిస్తే సగం, ఫ్రాన్స్తో పోలిస్తే రెట్టింపు. 1850 నాటికి వివిధ జర్మనీ రాష్ట్రాలలో ఇంగ్లాండ్తో పోలిస్తేనేమో సగం, అదే ఫ్రాన్స్తో పోలిస్తే రెట్టింపు రైలు మార్గాలు ఏర్పడ్డాయి. సైలీషియా, రైన్లాండ్, రూర్లో బొగ్గు గనులతో, బొహీమియాలోని ఇనుప నిల్వలతో ప్రష్యాలో ఉక్కు పరిశ్రమ వృద్ధి చెందింది. సైలీషియా, రైన్లాండ్, రూర్లో బొగ్గు గనులతో
బొహీమియాలోనేమో ఇనుప నిల్వలతో ఆ, ప్రష్యాలోనేమో ఉక్కు పరిశ్రమతో వృద్ధి చెందింది. 1810లో ఎస్సెన్లో ఆల్ఫ్రెడ్ క్రూప్ ఒక చిన్న ఇనుప బట్టి ప్రారంభించారు. 1810లో ఆల్ఫ్రెడ్ క్రూప్ కుటుంబం ఒక చిన్న ఇనుప బట్టిని ప్రారంభించింది. అయితే 1870 నాటికి ఎస్ఎన్లోని క్రూప్ కర్మాగారం వేలాది కార్మికులతో చాలా పెద్దదిగా మారింది. దాంతో క్రూప్ కుటుంబం అత్యంత సంపన్న కుటుంబంగా మారింది. ఈ కుటుంబం రైలు పెట్టెలు, ఆయుధాల తయారీ చేయసాగింది. ఈ కుటుంబం ఏం చేసింది? రైలు పెట్టెలు, ఆయుధాల తయారీ చేయసాగింది. దీనికి తోడు 1866లో వెర్నెర్ సీమెన్స్ విద్యుత్ డైనమో కనుగొన్నాడు. దీనికి తోడు 1866లో ఈ వెర్నెర్ సీమెన్స్ అనే అతను విద్యుత్ డైనమోను కనుగొనడం జరిగింది. దీనివల్ల జర్మనీలో విద్యుత్ పరిశ్రమలకి పునాది పడింది. ఎప్పుడైతే ఈయన వెర్నెర్ సీమెన్స్ 1866లో విద్యుత్ డైనమో కనుగొన్నాడో దానివల్ల జర్మనీలో విద్యుత్ పరిశ్రమలకి పునాది పడిందనమాట. ఈ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడింది. విద్యుత్ రంగంలో అగ్రస్థానంలో నిలబడిన దేశం ఏది అని అంటే జర్మనీగా చెప్పుకోవచ్చు. 1870లలో ఫ్రాన్స్ ఓడిపోయి 1871 సమైక్య జర్మనీ ఏర్పడటం వల్ల పారిశ్రామికీకరణ మరింత వేగం పుంజుకుంది. 1870లలో ఫ్రాన్స్ ఓడిపోయింది కదా. 1871లో సమైక్య జర్మనీ ఏర్పడటం వల్ల పారిశ్రామికీకరణ అనేది మరింత వేగం పుంజుకుంది. ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకున్న ఈ లొరైన్ ఇనుప గనులు ఇప్పుడు జర్మనీ పరిశ్రమకు లభించాయి. అయితే బాల కార్మికుల పరిస్థితి అప్పుడు ఆ సమయంలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనము. బాల కార్మికుల పరిస్థితి 1816లో బ్రిటిష్ పార్లమెంటు కమిటీలో బాల కార్మికులు దారుణ పరిస్థితికి సంబంధించిన రుజువులు సేకరించింది. 1816లో బ్రిటిష్ పార్లమెంటు కమిటీలో బాల కార్మికులు దారుణ పరిస్థితికి సంబంధించిన రుజువులని సేకరించడం జరిగింది. నూలు మిల్లులో పనిచేసే పర్యవేక్షకుడి నుంచి అప్రెంటిస్లపై ఈ క్రింద ఇచ్చిన సమాచారాన్ని సేకరించారు. అతడు పనిచేస్తున్న కర్మాగారంలో బాల కార్మికులు పని పరిస్థితులపై కమిటీ అతడిని ప్రశ్నించింది. ఏ వయసులో పిల్లలు పనిలోకి తీసుకుంటారు అని అడిగింది. లండన్ నుంచి వచ్చిన వాళ్ళలో 8, 10, 15 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళలో అప్రెంటిస్ ఎప్పటి వరకు ఉంటుంది? 21 సంవత్సరాల వచ్చే వరకు ఉంటుంది. ఎన్ని గంటలు పని చేయాలి? ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు పని చేయాలి. రోజుకి 15 గంటల పని అన్నమాట. అవునండి అని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ అయితే యంత్రాల మరమ్మతుల కోసం లేదా నూలు దొరకక పని ఆపేసినప్పుడు ఆ తర్వాత పిల్లలు నష్టపోయిన పని గంటలు పూరించాల్సి వచ్చేదా? అవును, పూరించాల్సి వచ్చేది. పని చేయడానికి పిల్లలు కూర్చుంటారా, నిలబడతారు. 15 గంటల పాట? అవును. మిల్లులో ఎక్కడైనా కూర్చునే స్థలం ఉందా? లేదు. నిద్రపోతుండవలసిన సమయాలలో వాళ్ళు మిల్లు నేల మీద పడుకుని ఉండడం నేను తరచూ చూసేవాడిని అని అతను చెప్పడం జరిగింది. యంత్రాల వల్ల పిల్లలకి గాయాలయ్యేవా? చాలా తరచుగా అయ్యేవి. జర్మన్ పారిశ్రామికీకరణలో ఆ దేశ ప్రభుత్వం ఎంతగానో సహకరించింది. వాటి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించడమే కాకుండా రోడ్లు, రైలు మార్గాలు, గనులను అభివృద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టింది. జర్మనీ సైన్యానికి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండ్లు అవసరమయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చాలా మంది ఆయుధ కర్మాగారాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ కార్మిక వర్గం ఉద్యమాలను నియంత్రించి కార్మికులకు బీమా, ఇతర సామాజిక ప్రయోజనాలను కల్పించింది. ఈ కారణంగా కర్మాగారాల యజమానులు కార్మికులను నియంత్రించగలిగి తక్కువ వేతనం చెల్లించగలిగేవాళ్ళు. బ్రిటన్ అమెరికాలు సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల కూడా జర్మన్ పరిశ్రమలు ప్రయోజనం పొందాయి. ఇతర దేశాలు దీర్ఘకాలిక సమయంలో అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానం జర్మన్ పరిశ్రమలో దిగుమతి చేసుకున్నాయి. అయితే దీనికోసం వాటికి పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చింది. ఈ పెట్టుబడులన్నీ పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. ఈ విధంగా జర్మన్ పరిశ్రమలు పెద్ద యూనిట్లు నెలకొల్పబడి విస్తృత పరిణామాలలో బ్రిటిష్ పరిశ్రమలను సైతం మించిపోయాయి.
మొదట్లో నూలు మిల్లు యంత్రాలు తయారు వంటి కీలక రంగాలలో బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ పరిశ్రమలు అంగీకరించవలసి వచ్చేది. అయితే అనతి కాలంలోనే జర్మనీ కొత్త తరం పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, రసాయనిక, విద్యుత్ పరిశ్రమలు అభివృద్ధి చేసి ఈ రంగాలలో బ్రిటన్ని మించిపోయింది. 20వ శతాబ్దం ఆరంభం నాటికి జర్మనీ బలమైన పారిశ్రామిక రంగాన్ని నెలకొల్పి యూరప్లో పారిశ్రామిక శక్తిగా బ్రిటన్ని సవాలు చేసింది. అయితే బాగా ఏంటి ఇప్పుడు మొదట్లో నూలు మిల్లులు, యంత్రాలు తయారు వంటి కీలక రంగాల్లో బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ పరిశ్రమలు అంగీకరించవలసి వచ్చేది కదా. అయితే అనతి కాలంలోనే జర్మనీ కొత్త పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, రాసాయనిక, విద్యుత్ పరిశ్రమలని అభివృద్ధి చేసింది. ఈ రంగాలలో బ్రిటన్ని మించిపోయిందంట. 20వ శతాబ్దం ఆరంభం నాటికే జర్మనీ బలమైన పారిశ్రామిక రంగాన్ని కూడా నెలకొల్పుకుంది. యూరప్లో పారిశ్రామిక శక్తిగా బ్రిటన్కి ఒక సవాల్ని చేసింది. బొగ్గు ఉత్పత్తిలో బ్రిటన్ ఆధిపత్యం వహిస్తే జర్మనీ మాత్రం ఉక్కు ఉత్పత్తిలో ముందుంది. బొగ్గు ఉత్పత్తిలో బ్రిటన్ ఆధిపత్యం వహిస్తే జర్మనీ ఏమో ఉక్కు ఉత్పత్తిలో ముందుందన్నమాట. జర్మనీ సైనిక నావిక దళాలను బలోపేతం చేయడానికి ఆ దేశపు పారిశ్రామిక ఉత్పత్తిలో అధిక భాగం వినియోగించబడటం బ్రిటన్, ఫ్రాన్స్లకి ఆందోళన కలిగించేది. అంటే జర్మనీ సైనిక నావిక దళాలను బలోపేతం చేయడానికి ఆ దేశపు పారిశ్రామిక ఉత్పత్తిలో అధిక భాగం వినియోగింపబడటం బ్రిటన్, ఫ్రాన్స్లకి ఆందోళనకరంగా అనిపించేదంట. ఇందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ పారిశ్రామికీకరణ చాలా నిదానంగా కొనసాగింది. 19వ శతాబ్దం చివరి నాటికి అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాలను సాగు చేసి గ్రామీణ దేశంగానే అది ఉందంట 19వ శతాబ్దం వరకు కూడా. అయితే పట్టణాలలో కర్మాగారాలు స్థాపించడం కంటే తమ ఇళ్లలో పనిచేసే గ్రామీణ శ్రామికులకు పని ఇవ్వటానికి ఉత్పత్తిదారులకు లాభసాటిగా ఉండేది. అయితే గ్రామీణ ఇళ్లలో ఉత్పత్తి 1850 తర్వాత తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఆర్థిక కష్టాలకు లోను కాసాగారు. 1850 తర్వాత ఏమైంది, గ్రామీణ ఇళ్లలో ఉత్పత్తి అనేది తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఆర్థిక కష్టాలకి లోనయ్యారు. చాలా వరకు పనిని పట్టణాలలో యంత్రాలు చేయసాగాయి. పట్టణాల్లో ఉన్న యంత్రాలు చేయసాగాయి. సున్నితమైన చేతి పని మాత్రమే గ్రామీణ కార్మికులకు దొరుకుతుండేది. 1860 తర్వాత ఫ్రాన్స్లో రైలు, రోడ్డు మార్గాలు విస్తరించడంతో పారిశ్రామిక సరుకులకు మార్కెట్ పెరగడంతో ఫ్రాన్స్లో పరిశ్రమలు విస్తరించాయి. ఈ 1860 తర్వాతనే ఫ్రాన్స్లో రైలు, రోడ్డు మార్గాలు విస్తరించడంతోనే ఫ్రాన్స్లో పరిశ్రమలు అనేవి విస్తరించాయి. అయితే మనము ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్, చూద్దాము. క్రూప్ కుటుంబం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. 1887 నాటికి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేయసాగింది. ఎప్పటికి 1880 నాటికి 46 దేశాలకి ఆయుధాలు సరఫరా చేయసాగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి క్రూప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి. అయితే 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికలలో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 1933లో జరిగిన సాధారణ ఎన్నికల్లో క్రూప్ కుటుంబం ఎవరికి మద్దతు ఇచ్చింది? హిట్లర్కి మద్దతు ఇవ్వడం జరిగింది. నాజీ జర్మనీ పొరుగు దేశాలను ఆక్రమించడంతో కొత్త కర్మాగారాలు స్థాపించడానికి కొత్త భూముల్ని ఆల్ఫ్రెడ్ క్రూప్ చేజిక్కించుకున్నారు. ఈ కర్మాగారాలు అనేక నాజీ నిర్బంధ శిబిరాలలోని వాళ్లను తమ కర్మాగారాలలో పనిచేయడానికి బానిస కార్మికులుగా ఉపయోగించుకునేవి. అయితే ఇంతకుముందు ఫ్రాన్స్ గురించి చెప్పుకున్నాం. ఫ్రాన్స్లో ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది. అయితే పెట్టుబడి సమీకరించిన పారిశ్రామికవేత్తలకు అప్పులు ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్ అభివృద్ధి చెందలేదు. దాంతో ఫ్రెంచ్ ఉత్పత్తిదారులకు చాలామంది కుటుంబ వనరులపైన ఆధారపడవలసి వచ్చింది. ఫలితంగా వాళ్ళు చిన్న కంపెనీలుగానే మిగిలిపోయాయి. ఈ కారణంగా కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఆలోచనలు వేగంగా ఆచరణలో పెట్టలేకపోయాయి. బొగ్గు గనులు విస్తారంగా లేని కారణంగా దిగుమతులపై ఎక్కువ ఖర్చు చేయడం వలన భారీ పరిశ్రమలు ఫ్రాన్స్లో వేగంగా వృద్ధి చెందలేకపోయాయి. దాంతో ఫ్రెంచ్ పరిశ్రమలు వినియోగదారీ వస్తువులైన బట్టలు వంటి వాటిపైనే దృష్టి కేంద్రీకరించాయన్నమాట. అయితే బ్రిటిష్ పారిశ్రామిక రంగం భారీ పరిశ్రమలో ప్రాబల్యం అధికంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఎట్లాంటి వాటిపైన, ఈ బట్టలు వంటి వాటిపైనే వీళ్ళు దృష్టి కేంద్రీకరించారు. అంతేకాకుండా ఇవి చిన్న స్థాయి వ్యాపారాలుగానే ఉండిపోయాయంట. ఇందుకు విరుద్ధంగా జర్మనీ, బ్రిటిష్ మాత్రం పారిశ్రామిక రంగంలో భారీ పరిశ్రమలలో ప్రాబల్యం అధికంగా ఉండింది. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నా
నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. యశ్వంత్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.